వెల్కమ్ టు మెగానెట్ టీవీ. బన్నింగ్ టాపిక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా ఘనా పార్లమెంట్లో చేసిన ఉపన్యాసం ఇప్పుడు ఆ దేశంతో పాటు భారత్లోనూ అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు మోదీ ఘనా పార్లమెంట్లో ఏం ప్రసంగించారు? భారత్లో 2500 రాజకీయ పార్టీలు ఉండటం వెనుక అర్థం ఏమిటి? భారత రాజకీయ, భాష, సాంస్కృతిక వైవిధ్యం ఇతర దేశాలతో పోల్చితే ఎందుకు గొప్పది? ఆ గొప్పతనాన్ని మోదీ ఘనాలో ఎలా అర్థమయ్యేలా చేశారు? వాచ్ ది స్టోరీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా ఘానాలో అడుగుపెట్టారు. 30 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని ఘానాను సందర్శించటం ఇదే తొలిసారి. ఘానా రాజధాని ఆక్షాలో ఆయనకు అధ్యక్షుడు జాన్ డ్రమనీ మహమా ఘనమైన స్వాగతం పలికారు. తుపాకుల గౌరవ వందనం, గార్డ్ ఆఫ్ ఆనర్ తో పాటు స్థానిక భారతీయుల సంఘం హరే రామ హరే కృష్ణ నినాదాలతో ఆయన్ను ఆహ్వానించింది. ఘానాలో భారతీయ సంఘం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకుంది. పర్యటనలో భాగంగా మోదీ ఘానా అధ్యక్షుడు మహమాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో 2 దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ సందర్శనలో 4 ఒప్పందాలు కుదిరాయి. అలాగే మోదీ ఘానా అత్యున్నత పౌర పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానాను అందుకున్నారు. దీన్ని ఆయన 140 కోట్ల భారతీయులకు, యువతకు, 2 దేశాల సాంస్కృతిక వారసత్వానికి అంకితం చేశారు. మోదీ ఘానా పర్యటన భారత్ ఘానా సంబంధాలను మరింత బలోపేతం చేసింది. 2 దేశాలు తమ వాణిజ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఫీడ్ ఘానా కార్యక్రమానికి భారత్ మద్దతు ఇవ్వటం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, వ్యాక్సిన్ సహకారం, జన్ ఔషధి కేంద్రాల ద్వారా సరసమైన ఆరోగ్య సేవలు, రక్షణ శిక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో సహకారం పెంచేందుకు నిర్ణయించాయి. భారత్లో G20 సమావేశాలు జరిగినప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఆఫ్రికా దేశాలకు అంతర్జాతీయ వేదికపై ప్రాధాన్యత కల్పించినట్లు మోదీ తెలిపారు. ఘానా ఈ సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఆఫ్రికన్ రీజియన్ మీటింగ్ ను నిర్వహించనుంది. ఇది 2 దేశాల మధ్య ఉన్న వసుదైక కుటుంబం భావనను ప్రతిబింబిస్తుంది. అటు ఘానా పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ భారత్ను ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం పాలనా విధానం కాదని, అది తమ సంస్కారం, తమ పునాది విలువల్లో ఒక భాగం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోదీ భారత్లో 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయని, 20 వేరువేరు పార్టీలు వివిధ రాష్ట్రాలను పాలిస్తున్నాయని, 22 అధికారిక భాషలు, వేల సంఖ్యలో యాసలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఘానా ఎంపీలలో ఆశ్చర్యాన్ని కలిగించింది. తమ వైవిధ్యం తమకు సవాలు కాదని, ఇది తమ బలమని తెలిపారు. ఈ బహుముఖత్వం కారణంగానే భారత్లోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ తాము ఆనందంగా స్వాగతిస్తామని మోదీ తెలిపారు. ఆయన ఘానా ధైర్యం, చరిత్రను మించిన ఉన్నతి, ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రశంసిస్తూ ఘానాను ఆఫ్రికా ఖండానికి ఒక ప్రేరణగా అభివర్ణించారు. భారత్ ఘానా సంబంధాలు ఘానా పండే పైనాపిల్ కంటే తియ్యగా ఉన్నాయని చమత్కరించారు. అయితే ఘానాలో మోదీ ప్రసంగంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. భారతదేశంలో 2500 రాజకీయ పార్టీలు ఉండడం అనేది ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ప్రజాస్వామ్య లక్షణం. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 2024 నాటికి భారత్లో 2600కు పైగా రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయి. వీటిలో జాతీయ, రాష్ట్ర మరియు స్థానిక స్థాయి పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నెట్ర కజగం వంటి రాష్ట్ర స్థాయి పార్టీలు, అనేక స్థానిక పార్టీలు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో పార్టీలు ఉండడం భారత విభిన్న సామాజిక, సాంస్కృతిక, ప్రాంతీయ అవసరాలను ప్రతిబింబిస్తోంది. ప్రతి పార్టీ ఒక నిర్దిష్ట సామాజిక వర్గం, ఆలోచన విధానం లేదా ప్రాంతీయ గుర్తింపును సూచిస్తుంది. తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే వంటి పార్టీలు ద్రావిడ గుర్తింపును, అస్సాంలో అస్సాం గణ పరిషత్ స్థానిక ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ఈ వైవిధ్యం భారత్లో ప్రజాస్వామ్య బలాన్ని, ప్రజల స్వేచ్ఛను, విభిన్న గొంతుకులను వినిపించే సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ చర్చలు, విమర్శల ద్వారా ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచుతాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలు ఉండడం వల్ల రాజకీయ విభజన, ఓటు చీలిక వంటి సవాళ్లు కూడా ఉన్నాయి.
ప్రపంచంలో ఎక్కడా కనిపించని రాజకీయ, భాష, సాంస్కృతిక వైవిధ్యం భారతదేశంలో ఉంది. ఇతర దేశాలతో పోల్చితే ఈ వైవిధ్యం భారత్ను గొప్పగా నిలబెడుతుంది. అమెరికాలో 2 ప్రధాన పార్టీలు రాజకీయ వ్యవస్థపై ఆధిపత్యం చలాయిస్తున్నాయి. చైనాలో ఒకే రాజకీయ పార్టీ ఆధిపత్యం వల్ల ప్రతిపక్షాలు అనేవే లేకుండా పోయింది. అయితే భారత్లో విభిన్న పార్టీలు, భాషలు, ప్రాంతీయ గుర్తింపులు ఒకదానితో ఒకటి సహజీవనం చేస్తాయి. ఈ వైవిధ్యం భారత్ను ఒక రాజకీయ, సామాజిక ప్రయోగశాలగా మార్చింది. ఇక్కడ విభిన్న సమాజాలు, సంస్కృతులు ఒకే దేశంలో ఐక్యంగా ఉంటాయి. ఒకే రాష్ట్రంలో తమిళం, తెలుగు, కన్నడం మాట్లాడే వ్యక్తులు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను అనుసరించేవారు సామరస్యంగా జీవిస్తారు. ఈ బహుముఖత్వం భారత్ను ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, బహుసాంస్కృతిక దేశంగా నిలబెట్టింది. ఈ వైవిధ్యం భారతీయులను ఘనా వంటి దేశాల్లో కూడా సమాజంలో సులభంగా కలిసిపోయేలా చేస్తుంది.